రాజమహేంద్రవరం ఆర్యాపురం కాలభైరవ దీక్షా ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం కాలభైరవ దీక్ష ఘాట్ వద్ద శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు రోజుకి 3 జన్మ నక్షత్రములు వారికి రాజమండ్రి శ్రీ కాలభైరవ క్షేత్రంలో శ్రీ రాజశ్యామల హోమం జరిగింది. కాలభైరవ స్వామీజీ ఆధ్వర్యంలో మహాపూర్ణాహుతి కార్యక్రమంతో రాజశ్యామల హోమం మహోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా కాలభైరవ స్వామీజీ మాట్లాడుతూ శ్రీ వారాహి రాజశ్యామల సహిత శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ హోమ విశిష్టతను తెలియజేశారు. పుష్పం తీసుకోండి. ఆ దేవతా జలపాత్ర రాజశ్యామల సంపూర్ణ అనుగ్రహణార్థే ఇది గురుముఖేన స్యః మంత్ర స్వీకరణ మహోత్సవ శుభ సమయే రక్షంతు రాజశ్యామల పరదేవత అని వదిలేసేయండి. ఇప్పుడు ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం మీరు మీ జీవిత పర్యంతం కూడా మీరు జపం చేసుకోవచ్చు. అది కూడా అమ్మవారి యొక్క అగ్నికీలల ముఖంగా ఉపదేశం తీసుకోవడం మీ పూర్వజన్మ సుకృతం. ఇది ఎంత అదృష్టమో భాగ్యము కలిగేటువంటి అవకాశం ఉండనే ఉండదు. వాళ్ళ జన్మగాథలో ఎంతో పుణ్యము భాగ్యము పితృదేవతల యొక్క గురుదేవత యొక్క అనుగ్రహము ఉంటేనే ఇటువంటి మహోన్నతమైనటువంటి ప్రక్రియలో ఉపదేశ స్వీకారం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు ఉదయము సాయంత్రము 30 నిమిషాల తర్వాత మీరు జపం చేయొచ్చు. ఇంకా తొందరగా మీకు ఈ యొక్క మంత్రం ద్వారా ఫలితం రావాలి అంటే మీరు భోజనం చేసిన తర్వాత అన్నం ఉంటుంది, ఒక 2 నిమిషాలు ఆగి అమ్మవారిని తెలుసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం చేతి వాక్ చాతుర్య సిద్ధి, అలాగే వాక్ సిద్ధి ఒక 11 మార్లు లేదా 108 మార్లు లేదా 324 మార్లు అయిన తర్వాత ఒక మంత్రం ఉపదేశం పొందిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా అన్నం మెతుకులు ఎక్కడా పొందే అవకాశం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నాన్ని వదలకూడదు. ఆకరణ ఉన్నటువంటి అన్నం మెతుకులు కూడా అదృష్ట అన్నం మెతుకుని స్వీకరిస్తే మన లోపల మనకు తెలియకుండా ఉన్నటువంటి మానసిక రోగాలు ఎన్నో చెప్పాలి. మళ్ళా ఈ మంత్రంలో ఈ టహ టహ
ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే నాభిస్థానం నుంచి వస్తాయి బీజం. ఎప్పుడైతే ఈ మంత్రం మనం జపం చేయడం ఏమవుతుందంటే పొట్టకు సంబంధించి ఎన్నో ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఈ యొక్క మంత్రము పూర్వకాలము జ్యోతిష్కులు గురువులు పీఠాధిపతుల వద్దకు వెళ్ళామో వారు కేవలం నాడి పట్టుకొని చెప్పేవారు, నువ్వు ఈ ఫలానా ఆహారం తినడం వల్ల నీకు ఈ రోగం వచ్చింది. మీకు తెలుసా? ఈ విధమైన వైద్యం ఉండేది మన భారతదేశంలో. నాడి పట్టుకొని అతనికి ఏ విధమైన అనారోగ్యం ఉంది, ఎందుకు ఉంది, ఏం తినడం వల్ల వచ్చిందో చెప్పేవాళ్ళు మరణం చేసి ఉపాసన చేయడమే కాకుండా ఆ వైద్య విద్యలో ఉన్నటువంటి మెలకువలను ఆ యొక్క ఆయుర్వేద ఔషధ గుణాల మొక్కల యొక్క శక్తిని తెలిసి లోపల దాగి ఉన్నటువంటి యొక్క రోగకారక సంబంధమైన నెగిటివ్ ఫోర్స్, నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడం. చాండాలి మాతంగి సర్వశంకరి స్వాహ స్వాహ. ఐం నమః ఉచ్ఛిష్ట చాండాలి మాతంగి సర్వశంకరి స్వాహ. ఐం నమః ఉచ్ఛిష్ట చాండాలి మాతంగి ఐం నమః ఉచ్ఛిష్ట చాండాలి. ఇప్పుడు ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం మీరు మీ జీవిత పర్యంతం కూడా మీరు జపం చేసుకోవచ్చు. ఓం శ్రీ గురుభ్యో నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు శ్రీ రాజశ్యామల పరదేవత సంపూర్ణ ఆశీస్సులు. గత 8 రోజుల నుంచి అనగా జనవరి 30, 2025 మాఘశుద్ధ పాఠ్యమి నుండి ఈ రోజు వరకు కూడా మాఘశుద్ధ నవమి, ఈ రోజు 7వ తారీఖు శుక్రవారం వరకు అఖండ గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి క్షేత్రంలో శ్రీ రాజశ్యామల పరదేవత, అజమాతాంగి పరదేవత, ఉచ్ఛిష్ట చాండాలిని సుముఖి పరదేవత అనుగ్రహం కోసం, అఖండమైనటువంటి అనుగ్రహ సిద్ధి కోసం, లోక కళ్యాణం కోసం 9 రోజులు యొక్క రాజశ్యామల యాగ సంకల్పమైంది. ఈ రోజున పూర్ణాహుతి మహోత్సవం అంగరంగ వైభవంగా మన యొక్క స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి క్షేత్రంలో జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా విద్యాసిద్ధి, అనంతమైనటువంటి విద్యాసిద్ధి కావాలన్నా, జ్ఞానవృద్ధి పెరగాలన్నా, మేధాసిద్ధి కావాలన్నా, మంత్రసిద్ధి మనము ఏ పరమాత్మ యొక్క, ఏ పరదేవత యొక్క మంత్రం జపం చేస్తున్నామో ఆ పరదేవత యొక్క, పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలన్నా మనము యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క నామము, రాజశ్యామల అమ్మవారి యొక్క మంత్రము తప్పనిసరిగా పఠించాలని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తుంది. ఈ యొక్క దేవత అఖండమైనటువంటి ఆకర్షణ సిద్ధిని కలిగిస్తుంది. ఈ లోకంలో ఉండేటటువంటి వారందరినీ కూడా మన వైపు ప్రేమ వర్షించేలా, మన వైపు అభిమానాన్ని కురిపించేలా, సర్వజన ఆకర్షణ శక్తిని, సర్వజన వశీకరణ శక్తిని కూడా అనుగ్రహించేటటువంటి శక్తిగా పేర్కొనబడుతుంది రాజశ్యామల అమ్మవారిని. ఎవరైనా అధికారం కోసం, అలాగే రాజ్య సంబంధమైనటువంటి వ్యవహారాల్లో, ప్రజా సంక్షేమం కోసం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని,